Hello everyone, you are watching my Big Boss updates. This is Manjula from Simply Manjula. ఆల్రెడీ మనకి కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారో అని మన క్లారిటీ ఉంది. నిన్న ఎపిసోడ్ లో అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ నలుగురికి ఒక టాస్క్ పెట్టి అవుట్ ఆఫ్ 4 ఈ వీక్ ఫోర్త్ వీక్ కి ఎవరు కెప్టెన్ అవుతారని డిసైడ్ చేస్తారు. ఏమైనా ఫిజికల్ టాస్క్ పెట్టుంటారా? ఆల్రెడీ ఓవర్ బర్డన్ అయిపోయి ఉంటారేమో, ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ అయిపోయి ఉంటుంది. నిన్న నిన్న జరిగిన టాస్క్ లో మనం చాలా గ్రేట్ పర్ఫార్మెన్సెస్ చూసాము, వాళ్ళ అగ్రెషన్ చూసాము. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇదంతా మనం చూసాము. కొంచెం వీక్ కామ్ డౌన్ చేయటానికి ఐ థింక్ డెసిషన్ హౌస్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, హౌస్ మేట్స్ చేతిలో పెట్టినట్టున్నారు. సో ఇప్పుడు బజర్ మోగుతుంది. ఏదైనా ఒకళ్ళు వెళ్ళి బెల్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటే వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఎవరిని రిజెక్ట్ చేసే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు బిగ్ బాస్. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ ఎవరిని తప్పించి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఎవరు చూజ్ చేసుకున్నారో, ఎవరు ఆ బజర్ ని తీసుకున్నారో అన్నది అంతగా నాకు తెలియదు, కానీ బట్ కళ్యాణ్ ని తప్పించేశారు అన్న బజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లోకి శ్రీజ ఆ అవకాశం వచ్చినప్పుడు శ్రీజ ఇమాన్యుల్ తప్పించేస్తుంది. అండ్ చాలా షాకింగ్ అనిపిస్తుంది ఇమాన్యుల్ తప్పించడం. ఇమాన్యుల్ ఎంత సపోర్ట్ చేశాడు శ్రీజకి, తను లైక్ టాప్ బాటమ్ 2 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఎవిక్షన్ వరకు వెళ్ళిన, ఆ ఎలిమినేషన్ వరకు వెళ్ళిన కంటెస్టెంట్స్ కి ఎంత బాగా తను గేమ్ లో ఎలా ఉండాలి, ఎలా చేస్తే మెలకువలు అంటారు చూడు, అవి చెప్పిన తన్నే చేస్తుంది. మేబీ ఒకవేళ ఆల్రెడీ మీరు కంటెండర్ అయ్యారు, మీకు కెప్టెన్సీ వచ్చింది అన్న ఆర్ఎల్స్ మీ మదర్ చాలా సపోర్ట్ చేసింది, ఎల్లో టీం చాలా సపోర్ట్ చేసింది సంజన అన్న ఉద్దేశంలో తీసేసిందా? మొత్తానికైతే శ్రీజ అలా తీసేసింది. అండ్ తర్వాత రీతుని కూడా అవుట్, రీతు అండ్ రాము ఉంటారు గేమ్ లో. అప్పుడు భరణికి ఛాన్స్ వస్తుంది. భరణికి ఛాన్స్ వచ్చినప్పుడు భరణి అసలు రాముకి చాలా ఫేవరబుల్ గా ఉంటారు. ఐ థింక్ భరణికి తండ్రి తర్వాత ఇంకెవరైనా ఇష్టమా అంటే రాము అనే మనం చెప్పుకోవచ్చు. నిన్న కంటెండర్షిప్ వచ్చినప్పుడు రాముని కూడా కిస్ చేయటం ఇదంతా ఒక శిష్యుడు లాగా. ఐ థింక్ రాము మెంటాలిటీ ఆయనకి నచ్చుతుందో ఏమో గాని ఈసారికి నేను రాముని చేయదలుచుకున్నాను అని రీతుకి, ఆ రీతు ఆడిన విధానం అని చెప్పారు కాబట్టి రీతు కొంచెం ఫౌల్ చేసింది. ఫౌల్ ఆర్ స్ట్రాటజీ, తన స్ట్రాటజీ చేసింది. అక్కడ ఎలాంటి స్ట్రాటజీ వాడకూడదని బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి రీతు అలా ఆడి ఉండొచ్చు అన్న అది కూడా పాయింట్ తీసుకొచ్చి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. సో ఫైనల్లీ రాముని సెలెక్ట్ చేసినప్పుడు రాము ఈ వీక్ ఫోర్త్, 9 తెలుగులో ఫోర్త్ కెప్టెన్ రాము అయ్యాడు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. పాపం యాక్చువల్ చెప్పాలి అంటే అసలు సింపుల్ గా ఈ 2 డేస్ టాస్క్ లో వాళ్ళు ఎంతో కష్టపడి ఇంతమంది తోటి 13 మెంబర్స్ తోటి ఆడి 12 మెంబర్స్ తో ఆడి కెప్టెన్ కంటెండర్షిప్ తెలుసుకున్న ఇమాన్యుల్, కళ్యాణ్ వాళ్ళదంతా ఒక ఎత్తు, వాళ్ళది తర్వాత వచ్చేసి ఒక చిన్న సింపుల్ టాస్క్ లో ఆడేసి రీతు అండ్ రాము గెలుచుకున్న ఏంటి ఈక్వాలిటీ ఏంటి? ఇన్ని టాస్కులు 3 రోజులు కండక్ట్ చేసి ఒక్క టాస్క్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎంత 10 మినిట్స్ లో మనకి టెలికాస్ట్ చేశారు. అందులో వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వటం ఏంటి, అండ్ ఫైనల్ గా రాము కెప్టెన్ అవటం ఏంటి? అసలు బిగ్ బాస్ స్ట్రాటజీస్, బిగ్ బాస్ ఏంటో అసలు మనకి ఆ క్షణంలో అర్థమవుతుంది. కష్టపడినా గానీ వాళ్ళకి కొంచెం లక్ ఉండాలని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. లక్ ఫేవరబుల్ గా లేకపోతే ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ అవి కూడా చాలా ఇదైపోయింది. సో మేబీ పవన్ కళ్యాణ్ అప్సెట్ అవుతాడేమో, బికాజ్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, చాలా బాటమ్ లో ఉంటున్నాడు, ఆయనకి ఓట్ బ్యాంక్ అంతగా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అప్సెట్ అవ్వచ్చేమో. కానీ ఇమాన్యుల్ ఐ థింక్ హీ విల్ మూవ్ ఆన్. ఇమాన్యుల్ అంత ఎక్కువగా ఇది అవ్వడని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ కింగ్ ఆఫ్ ద వీక్ ఆర్ అని ఇమాన్యుల్ కి వచ్చినప్పుడు, ఆ కిరీటం పెట్టినప్పుడు అసలు అలాంటి తలకి ఎక్కించుకోకుండా ఉండాలి అని నాగార్జున సార్ అన్నప్పుడు అసలు అది ఎవరైనా గుర్తు చేశారా? ఈ వీక్ అంతా ఇమాన్యుల్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. టాప్ కంటెండర్, టాప్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ అని తెలిసి కూడా తను ఐ థింక్ ఇమాన్యుల్ ఏం చేంజ్ రాదు. ఇమాన్యుల్ విల్ కంటిన్యూ టు పర్ఫార్మ్ యాజ్ యూజువల్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. Please like, share and subscribe to Simply Manjula.